ఇప్పుడు ఆవకాయ ప్రిపరేషన్ సంబంధించినటువంటి మెటీరియల్ తీసుకోవాలి. ఫస్ట్ ముందుగా ఆవకాయ తయారు చేయడానికి మా పాప నిత్యశ్రీ కూడా వాళ్ళ అమ్మకి కొంచెం హెల్ప్ చేయడం జరుగుతుంది. ఆవకాయలో జీలకర్ర, ఆవాలు, తర్వాత మెంతులు, తర్వాత మిర్చి, తర్వాత సాల్టు, దానికి అవన్నిటినీ పేస్ట్ చేసి టోటల్గా ఒక బాక్స్లో తీసుకోవడం జరిగింది. ఆ బాక్స్లో అంతా మిక్స్ అప్ చేసిన తర్వాత మంచిగా ఆయిల్ని వేడి చేయాలన్నమాట. వేడి చేసిన తర్వాత అది కాసేపు కూల్ అయిన తర్వాత దాన్ని మళ్ళీ మనం మిక్స్ చేసినటువంటి ఏదైతే ఆవకాయ మిశ్రమం ఉంటుంది చూసారా, ఆ మిశ్రమము అనేది కలపాలన్నమాట. బాగా కలిపిన తర్వాత దాన్ని ఇది చేయాలి. చేసిన తర్వాత కొంచెం టేస్ట్ ఉందా లేదా అని చూసిన తర్వాత ఒక బాక్స్, మనం దేంట్లో అయితే మనం పెట్టాలనుకుంటున్నామో ఒక ప్లాస్టిక్ బాక్స్లో ఆ బాక్స్ని క్లారిటీగా తూడవడం జరుగుతుంది. తూడ్చిన తర్వాత దాంట్లో వాటర్ లాగా ఉండకుండా బాక్స్ను మా పాప ఇలా చేస్తుంది చూడండి. మా చిన్న పాప బాగా ఇష్టంగా చేస్తుంది. యాక్చువల్లీ చిన్నగా అంటే నార్మల్గా ఒక 20 మ్యాంగోస్ కోసం అంటే దాన్ని ఆవకాయగా చేయడం జరుగుతుంది. మా పాప కూడా ఆవకాయను ఏమంటారు చాకుతోని కట్ చేసి పీసెస్గా కట్ చేసి వాళ్ళ మమ్మీకి సాయం చేసింది. ప్రస్తుతానికి అయితే అంతా కలపడం జరిగింది మా మిస్సెస్. ఆ తర్వాత అదంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మంచిగానే కూల్ అయిపోయిన తర్వాత దాన్ని ఆవకాయ పీసెస్ని దాంట్లో వేసి బాగా మిక్సప్ చేసిన తర్వాత టెంపుల్ దగ్గర పెట్టడం, అంటే దేవుని దగ్గర పెట్టడం జరుగుతుంది. ఇది చాలా టేస్ట్ అన్నమాట. మనం యాక్చువల్లీ చిన్న ఉన్నప్పుడు అమ్మ వాళ్ళు అమ్మమ్మ వాళ్ళందరూ ఇంట్లో కర్రీస్ లేకపోతే ఇదే బాగా తినేదన్నమాట. ఇంట్లో చాలా టేస్ట్గా చేసేవాళ్ళు. ఆ తర్వాత మా మిస్సెస్ కూడా బాగా టేస్ట్గా చేస్తుంది. తిన్న తర్వాత మళ్ళీ నేను వీడియో చేస్తా. మా మిస్సెస్ చాలా టేస్ట్గా చేసింది. మా పాప కూడా బాగా కష్టపడుతుంది పొద్దుగాల నుండి, మార్నింగ్ నుండి మా పాప బాగా ఈట్ చేస్తుంది. థ్యాంక్ యూ.